రేపటి నుండి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మరి కన్యా రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశి వారు నక్కతోక తొక్కినట్లే. అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదిటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలగబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. కన్యా రాశి వారి అదృష్టం అనేది వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. చేసే ప్రతి పనిలోనూ వ్యత్యాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ కన్యా రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి మార్పులుగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు. అది ఎలా అంటే అక్కడ ఫలానా చోట ఫలానా స్థలం చాలా తక్కువ రేటుకి దొరుకుతుందట అని మీరు ఎవరికో చెబుతారు. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే వారు అనుకున్న స్థలం వారికి అందడంతో వారి సంతోషం కొద్దీ మీకు ఎంతో కొంత మనీ అనేది మీడియేటింగ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. అంటే ఇదే అని కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురు అవ్వడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఆర్థికమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి. మీరు చేసేటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి అనేటువంటి మాట నిజమవబోతుంది. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అప్పులు తీసుకోవడం వల్ల, అంటే ఈ కన్యా రాశి వారు అప్పులు చేయటం వల్ల వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అలాగే వీళ్ళు ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వీళ్ళందరికీ కూడా కన్యా రాశి వారు సమాధానం చెప్పబోతున్నారు. వీరి యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ అవ్వటం, మీరు జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం, ఊహించని విధంగా ఇల్లు, అదేవిధంగా బంగ్లాలు కొనుక్కోవడం లేదా పొలాలు కొనుక్కోవడం, మంచి కంపెనీ స్థాపించడం, ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి, మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళకి, లేదా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు.
మీకు ఉన్నటువంటి బ్యాంక్ లోన్లు ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి. బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పులన్నీ ఒకే పేమెంట్లో క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి లోన్ శాంక్షన్ అవ్వడం ద్వారా వారికి కావలసినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సీడ్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు ఆర్థికంగా సక్సీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కన్యా రాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇల్లు స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇలా ఏవైనా సరే అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో కన్యా రాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఈ కన్యా రాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం, లేకపోతే పనిచేసేవాళ్ళు రాకపోవడం, ఇలా అనేక సమస్యల వల్ల ఈ యొక్క కన్యా రాశి వారు మొదలు పెట్టినటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది. అలా ఆగిపోవడం వలన ఈ యొక్క కన్యా రాశి వారు ఎంతో దిగులు పడ్డారు ఇప్పటి వరకు. అయితే ఇప్పటి నుంచి మాత్రం ఆ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా, మీరు అనుకోని విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా ఎక్కడ ఆటంకం లేకుండా మీరు పూర్తి చేసుకుంటారు. చాలా హ్యాపీగా వీరి యొక్క లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ యొక్క ఇంటి నిర్మాణం పూర్తవడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీటి వల్ల వచ్చేటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వీరు వీసా ప్రాసెస్లో కానీ, లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ, అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించుకొని చాలా చక్కగా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావటం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళ చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యా రాశి వారికి కలిగింప చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యా రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం, అంటే తైలాభిషేకం చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అలాగే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు. మీరు పైకి వెళుతున్నారు సరే, కానీ ఏడ్చే వల్ల ఏడుపులు తగులుతూ ఉంటాయి. లేదా మీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళు గబుక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకేంటి,
ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాట అయినా మీకు చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండడం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకి దానం చేయడం చాలా మంచిది. అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చెయ్యండి. మీరు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి. ఇంకా అన్నదానం కూడా చెయ్యండి. మీరు అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్కన్నమాట. మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కన్యా రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే 2036 వరకు కూడా ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.